ఈ కాలంలో సన్ బ్లాక్ క్రీమ్స్, SPF రేటింగ్స్ అనేవి డైలీ రొటీన్ అయిపోయాయి. సన్ ఎక్స్పోజర్ వల్ల ఎన్ని లాభాలైతే ఉన్నాయో అంతే హామ్ కూడా ఉంది. సరిగ్గా చేస్తే సన్ బాతింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్పెసిఫికల్లీ సన్లైట్ బాడీలో విటమిన్ డి డెవలప్ చేసేందుకు కీ రోల్ ప్లే చేస్తుంది. ఎస్టిమేట్ సజెషన్స్ ప్రకారం దాదాపు 1 బిలియన్ పీపుల్ కి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటే బాడీకి కావలసిన న్యూట్రియంట్స్ అన్ని కేవలం ఫుడ్ ద్వారా మాత్రమే తీసుకోవడం అనేది కష్టం. కాబట్టి యావరేజ్ 20 to 30 మినిట్స్ డైలీ మైల్డ్ సన్లైట్ లో ఎక్స్పోజ్ అవ్వడం బెస్ట్. దీనివల్ల చక్కగా విటమిన్ డి సోర్స్ బాడీకి అందుతుంది. విటమిన్ డి అనేది బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల అల్టిమేట్లీ బోన్ హెల్త్ బాగుంటుంది. అలానే మన బోన్స్ స్ట్రాంగర్ అవుతాయి. దీనివల్ల ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ సమస్యలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాదు సన్లైట్ డిప్రెషన్ ని తగ్గిస్తుంది. ఎలా అంటే సన్లైట్ మన బాడీలో సెరటోనిన్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఒక హ్యాపీ హార్మోన్. కాబట్టి న్యాచురల్ సన్లైట్ ఒక మూడ్ బూస్టర్ అని కూడా చెప్పొచ్చు. సన్లైట్ మన బాడీలో సిర్కాడియం రిథమ్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఇవన్నీ సన్ వల్ల కలిగే లాభాలు. కానీ అమితంగా సన్ ఎక్స్పోజ్ అయితే అంతే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా కలిగే ఛాన్సెస్ ఉంటాయి. బేసికలీ ఈ కాలంలో సన్ స్క్రీన్స్ లేకుండా బయటకు వెళ్ళడం అంటే రిస్క్ అనే చెప్పాలి. డైలీ సన్లైట్ కి డైరెక్ట్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల స్కిన్ నార్మల్ టెక్స్చర్ కంటే ఇంకా డార్క్ అండ్ డల్ గా అవుతుంది. దీనివల్ల అన్ఈవెన్ స్కిన్ టోన్ మరియు డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ కి దారితీస్తుంది. సన్ బర్న్స్ వల్ల సీరియస్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సన్లైట్ వల్లే కలిగే పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ వల్ల స్కిన్ అనేది ఇచ్చి, రెడ్నెస్, ర్యాషెస్ ఇంకా అనేక రకాల ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి సన్లైట్ లోకి వెళ్లే ముందు హ్యాండ్స్, ఫేస్, లిప్స్ ఇంకా క్లోత్స్ కవర్ చేయలేని ఏరియాస్ లో సన్ స్క్రీన్ ని అప్లై చేసడం చాలా ఇంపార్టెంట్. లాంగ్ పీరియడ్ వరకు సన్ ఎక్స్పోజర్ అవుదాం అనుకుంటే దాని ముందు టొమాటోస్ ని కన్స్యూమ్ చేసుకుంటే చాలా మంచిది. టొమాటోస్ అనేది సన్ బర్న్స్ కి, సన్ ట్యాన్స్ కి ఎక్సలెంట్ గా వర్క్ చేస్తాయి. వీటిలో లైకోపిన్, విటమిన్ సి, విటమిన్ ఏ ఉండడం వల్ల స్కిన్ ని సూదన్ చేసి ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది. సన్లైట్ వల్ల వచ్చే యువి రేస్ వల్ల ఇమ్మీడియట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అనేది జరుగుతుంది. ఎలా అంటే యువి రేస్ మన బాడీలో మెలానిన్ అనే పిగ్మెంట్ ని కెమికల్ మోడిఫికేషన్ చేసి మెలానిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యేలా చేస్తుంది. సో అల్టిమేట్లీ మెలానిన్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ స్కిన్ అనేది డార్కెన్ అవుతుంది. సో ఎండలోకి వెళ్లే ముందు సన్ స్క్రీన్ వాడటం మరియు తగిన అత్యవసర జాగ్రత్తలు తీసుకోవడం కంపల్సరీ. సో స్టే హెల్దీ, స్టే బ్యూటిఫుల్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. డూ చెక్ అవర్ ఛానల్ and subscribe for more informative and useful videos. Thank you for watching.